హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అందరికీ పిల్లలకి హాలిడేస్ అయిపోయాయి కదా. అందరూ పిల్లలు మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా మాకైతే స్కూల్ ఓపెన్ అవ్వలేదు. మాకు 20 నుంచి స్కూల్ అయితే పిల్లలకైతే మాత్రంగాను. ఇంకా పెళ్లి వీడియోలో ఇదొక వీడియో. ఈ వీడియోలో ఏముంది అని అనుకుంటున్నారా? మీరు కూడా చూసేయండి. ఇంకా ఎక్కడైతే మాత్రంగా అరిసెలు, అలాగే లడ్డూలు, ఇంకా మైసూర్పాక్, కాజా, చలిమిడి ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు. దాంతోపాటు రేపు పెళ్ళి అనమాట, ముందు రోజు వీడియో అనమాట. ఇంకా ఇక్కడ మా అక్క అయితే మాత్రంగా బయలుదేరుతుందనమాట వాళ్ళ అత్తవారింటికి. ఇంకా ఇక్కడైతే మాత్రంగా వంటలన్నీ అయిపోయాయి. పిండి వంటలు, సారిలో కావాల్సిన వంటలన్నీ చేసేసారు. మెయిన్గా పిండి వంటలు అయితే పెడతారు కదా, లడ్డు, కాజా, సలిమిడి, అలాగే అరిసెలు, మైసూర్పాక్ ఇవైతే పెడతారు కదా. పసుపు కుంకుమ, పసుపు కొమ్ములు, అద్దం, అలాగే పసుపు బుట్టలు పెడతారు కదా. మైసూర్పాక్ ఎవరైనా చేసేటప్పుడు వేస్టేజ్ వస్తుందండి. అలాంటిది మైసూర్పాక్ చేసిన అతను ఇంత పీస్ కూడా వేస్ట్ అవ్వకుండా చేశారు. ఎందుకంటే పక్కనే ఉండి చూశాను, వీడియో అయితే తీయలేదు, కానీ నేనైతే హవాక్ అయిపోయాను. చాలా పెళ్ళిళ్ళకి చేయడం చూశాను, కానీ వేస్టేజ్ అయితే ఇంత వచ్చేది. అట్లీస్ట్ చిన్న పాప తినడానికైనా వేస్టేజ్ రాలేదు. అంత కరెక్ట్గా చేశారు అతనైతే. నేనైతే షాక్ అయ్యాను. ఇంకా ఇక్కడైతే మాత్రంగా అరిసెలు అయితే పాకం తీస్తున్నారు. అరిసెలకి పాకం అయితే మాత్రంగా ఈ విధంగా ఉండాలి అని మా పిన్ని అక్కడైతే చెప్తుందనమాట. ఇంకా ఇక్కడైతే మాత్రం పిండి అయితే వేస్తున్నారు. పాకం వచ్చేసిన తర్వాత అరిసెలు అయితే పిండి అయితే కలపడాలి. ఇంకా ఇక్కడ పిండి కలపడం పెద్ద టాస్క్ అనుకుంటాం. ఒకరు ఇద్దరు ఉంటే అరిసెలు ఒకరి వల్ల అయితే అవ్వదు. అట్లీస్ట్ ఇద్దరైనా ముగ్గురైనా ఉండాలి. ఒకళ్ళు వేసిన వాళ్ళు ఉంటే ఇంకొకరు కలిపిన వాళ్ళు ఉండాలి. కేజీ, అర కేజీ అరిసెలు ఎవరు చేసుకోలేరు. ఎందుకంటే బెల్లం వేయగలంగానేమో పిండి అయితే వేయలేమన్నమాట. పిండి వేసి కలపాలంటే చాలా పెద్ద టాస్క్ అదనమాట. ఇంకా ఇక్కడైతే మాత్రంగా మా చిన్నాన్న కూడా కొంతసేపు కలిపారనమాట. మ్యాక్సిమం మా తమ్ముడు కూడా ఒక చెయ్యి అయితే వేశాడు. మొత్తం అయితే ఇంకా ఇక్కడైతే అరిసెలకైతే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏంటి అందరూ ఏడుస్తున్నారు అనుకుంటున్నారా? తినే పెళ్లి కూతురు మా అక్క. తిని ఇంకా అత్తవారింటికైతే వెళ్తుంది. పసుపు బుట్ట, అలాగే చలిమిడి, పసుపు కుంకాలు పట్టుకొని వెళ్తుందనమాట. రేపు పెళ్ళి అంటే ముందు రోజు సాయంత్రం అయితే ఇంకా ఇక్కడి నుంచి అయితే వెళ్తుంది. తిని మా వీధిలో పాప ధన్యశ్రీ పేరైతే మాత్రంగాను. ఇంకా కారు అయితే వచ్చేసింది. కారు ఎక్కించడానికి అనేసి అందరం వెళ్ళాము. అందరూ చాలా ఏడ్చారనమాట. అక్క నువ్వేంటక్క ఎలా చెప్తున్నావు అనుకుంటున్నారా? ఏడ్చే టైంలో ఏడ్చేయాలి, నవ్వే టైంలో నవ్వేయాలి అని నా ఒపీనియన్ అనమాట. అందుకనే ఇలా చెప్తున్నాను. ఆ ఏడుపు ఆ రోజు వస్తుంది, తర్వాత నుంచి కొద్దిగా హ్యాపీగా ఉంటాం కదా అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు అలా వెళ్తున్నప్పుడు అందరినీ వెళ్తున్నామన్న బాధతో ఏడుపు అయితే వస్తుంది. ప్రతి ఆడపిల్లకి తప్పదు. ఇంకా ఆ బాధ అయితే మాత్రంగాను అందరూ ఏడుస్తూ ఉన్నారనమాట. ఇక్కడైతే మాత్రంగాను కాసేపు తర్వాత ఏడుపులు ఆగిపోయిన తర్వాత కారు అయితే ఎక్కించిన తర్వాత కారు వెళ్ళేటప్పుడు మళ్ళీ మా అక్క ఏడ్చింది. అక్కడ మళ్ళీ అందరూ ఒక్కసారి ఏడ్చారనమాట. మా బాబు అడుగుతున్నాడు, అమ్మ ఎందుకు అలా ఏడుస్తున్నారు అనేసి. వీడియోలో ఉంటుంది చూడండి. అలా ఏడుస్తారు నాన్న, అలా ఏడుపు వస్తుంది అంటే అవునా అంటున్నాడు అనమాట. ఇంకా ఇక్కడైతే కారు బయలుదేరిన తర్వాత ఇంకా అరిసెలు పాకం అయితే సైడ్కి అయిపోయింది కదా. చలిమిడి అయితే పెట్టారనమాట స్టవ్ మీద. చలిమిడి కూడా చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా ఇక్కడైతే మాత్రంగా మా వీధిలో ఆ నానమ్మ పెద్ద అనమాట. నానమ్మ అవుతుంది మాకు వరుసకి. తన చేతుల మీదుగా కూచిడి పెడతారు. ఎవరు పెద్ద అయితే వాళ్ళతో ఇలా కూచిడి పెడతారు. కారులో అయితే కూచిడి పెట్టేసి ఇంకా అన్ని జాగ్రత్తలు చెప్తున్నారనమాట. ఇంకా అక్షంతలు వేసేసి కారుని అయితే ముందుకైతే రన్ చేసేసారు. ఇంకా అందరూ ఒక్కసారి అలా ఒక్క కళ్ళంట నీరైతే దింపేశారనమాట. ఇంకా కారు అయితే బాయ్ చెప్పేస్తుంది. ఆ కారులో ఉన్నది పిన్ అవుతుంది అనమాట. నాకైతే మాత్రంగాను అవ్వండి ఏడుస్తుంది అక్కడ మా అక్క. కారు అయితే మూవ్ అయిపోయింది. ఇక్కడ మా బాబు అడుగుతున్నాడు ఎందుకు అందరూ ఏడుస్తున్నారు అనేసి. ఇంకా ఇక్కడైతే చలిమిడి అయితే చేస్తున్నారు. వచ్చిన తర్వాత చలిమిడి చేసేసిన తర్వాత అరిసెలు కూడా వేయడం స్టార్ట్ చేసేసారు. చలిమిడి అయితే ఒక దగ్గర 8 కేజీలు చలిమిడి అయితే చేశారనమాట. ఇంకా అరిసెలు వేసేసరికల్లా నైట్ అయిపోయింది. నేను ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత వీడియో క్లిప్ అయితే తీశాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.